హాయ్ ఫ్రెండ్స్, డెత్ కంటే భయం ఏంటో తెలుసా? 10 మంది ముందు స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడడం అనేది అతిపెద్ద భయం అట. నేను చెప్పట్లా, స్టాటిస్టిక్స్ రీసెర్చ్ చెప్తుంది. డెత్ భయమా, 10 మంది ముందు స్టేజ్ మీద మాట్లాడడం భయమా అంటే వాడు చావడమే ఈజీ అనుకుంటుండేట. కానీ 10 మంది ముందు స్టేజ్ మీద మాట్లాడడం అంటే వానికి చాలా చాలా భయం అంటుండే. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక సింపుల్ టెక్నిక్. 10 మంది ముందు మీరు స్టేజ్ మీద మాట్లాడాలంటే ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసా? ఎక్కడ భయం స్టార్ట్ అవుతుంది తెలుసా మనకి? ఇట్లా కడుపులో. ఇన్ అవర్ స్టమక్ బటర్ఫ్లైస్ కమ్స్ ఇన్ అవర్ స్టమక్. మన కడుపులో ఏమో అయిపోతున్నట్టుగా ఉంటుంది. ఒక్క క్షణం మీ బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకోండి. మీరు స్టేజ్ మీద కానీ నలుగుట్లో కానీ ఎప్పుడైనా మీరు మాట్లాడాలనుకుంటే సింపుల్ టిప్ చెప్తున్నాను. యువర్ బ్యాక్ బోన్ షుడ్ బి స్ట్రైట్. యువర్ మేరుదండ, మనం యోగాలు అంటాం దీన్ని, మేరుదండ అంటాం. వెన్నుపూస, బ్యాక్ బోన్ ఈజ్ అ వెరీ క్రూషియల్. ఈ మేరుదండ అనేది ఇట్లా స్ట్రైట్గా ఉంచి అప్పుడు ఆటోమేటిక్గా మన బ్రీతింగ్ ప్యాటర్న్ మారుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడున్న స్ట్రెస్, ఇక్కడున్న టెన్షన్ 50% తగ్గిపోతుంది. అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. నైస్ బ్రీతింగ్ అబ్జర్వ్ చేసుకోండి. ఇన్హేల్ చేయండి, ఎగ్జేల్ చేయండి. ఆ క్షణం దేవుణ్ణి, మీ ఇష్టదైవాన్ని, నీకు ఇష్టమున్న పర్సన్ని జస్ట్ గుర్తు తెచ్చుకోండి. స్టేజ్ మీదకి వెళ్ళండి, ధైర్యంగా మాట్లాడండి. దిస్ ద బేసిక్ ఫస్ట్ స్టెప్. వింటున్నప్పుడు ఇంతేనా అనిపిస్తుంది, ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అనిపిస్తుంది, ఇది నిజంగా ఇది పనికొస్తుందా అనిపిస్తుంది. మిత్రమా, కాఫీ తాగుతేగా తెలిసేది బాగుందో బాలేదో అని. ఈ చిన్న టెక్నిక్ పాటించి చూడండి. మీలో భయం 50% తగ్గకపోతే అమ్మ తోడు హారిజంటల్ కట్. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. సింపుల్ టెక్నిక్, వెరీ పవర్ఫుల్ టెక్నిక్. చెప్పాను కదా, ఐఎమ్ ద పర్సన్. ఏం చెయ్యాలో చెప్పా, ఐఎమ్ ద పర్సన్. ఎలా చెయ్యాలో చెప్తా. సో మనకు కావలసింది ఎలా చెయ్యాలి అనేది ఇంపార్టెంట్ మిత్రమా. డూ ఇట్, ఎంజాయ్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.